చలితో రాష్ట్రం గజగజ వణుకుతోంది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతున్న చలి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు వదలడం లేదు. సోమవారం 20 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదయ్యాయంటే చలి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 12.6 డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి. 4 జిల్లాల్లో 6 డిగ్రీలు, 2 జిల్లాల్లో 7 నుంచి 7.9, 7 జిల్లాల్లో 8 నుంచి 8.9, మరో 7 జిల్లాల్లో 9 నుంచి 9.9 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 5 జిల్లాల్లో 10 డిగ్రీలు, ఇంకో 8 జిల్లాల్లో 11 నుంచి 12.6 డిగ్రీల మధ్య నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. తక్కువగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప రికార్డు నైట్ టెంపరేచర్ ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉండగా అందులో 210కి పైగా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోనే రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా జరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్లో 6.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డ్ అయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 7.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 7.9, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 8.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 8.4, మహబూబ్ నగర్ జిల్లా సల్కార్పేటలో 8.6, రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో 8.7, నారాయణపేట జిల్లా కొస్గిలో 8.9, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 9.1, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 9.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 9.5, పెద్దపల్లి జిల్లా ముల్కలపల్లిలో 9.5, నాగర్ కర్నూలు జిల్లా తోటపల్లిలో 9.6, కరీంనగర్ జిల్లా వెదురుగుట్టలో 9.8, ములుగు జిల్లా మేడారంలో 9.9 డిగ్రీల మేర నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అత్యల్పంగా 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాజేంద్రనగర్లో 8.5, బీహెచ్ఎల్ ఫ్యాక్టరీ వద్ద 9.4 డిగ్రీల మేర నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. గచ్చిబౌలిలో 10.8, శివరాంపల్లిలో 10.9 చొప్పున నైట్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. అయితే చలి తీవ్రత రాబోయే 3 రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోయే ముప్పు ఉందని వెల్లడించింది. హైదరాబాద్ సిటీలోనూ 6 డిగ్రీల వరకు టెంపరేచర్లు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలి ప్రభావం పెరుగుతుండటంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రాత్రిపూట తెల్లవారుజామున బయటకు వెళ్లేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. చిన్నపిల్లలు, ఆస్తమా, గుండె జబ్బులు, ఉబ్బసం సంబంధిత జబ్బులున్న వాళ్ళు బయటకు వెళ్లకుండా ఉండాలని, చలి నుంచి కాపాడుకునేలా వెచ్చని దుస్తులు వేసుకోవాలంటున్నారు.